జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు. బాత్రూమ్ లోపల వెంటిలేషన్ ముఖ్యంగా చిన్న చిన్న గృహాలకు, మిడిల్ క్లాస్ లో ఉండేటువంటి గృహాలకు బాత్రూమ్లు పక్క పక్కన కాకుండా ముందొక బాత్రూమ్ వెనకాల ఒక బాత్రూమ్ ముందొక బాత్రూమ్ వెనకాల ఒక బాత్రూమ్ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే అట్లా ఉన్నప్పుడు వెంటిలేషన్ వెనక ఉండే బాత్రూమ్ కి రాదు కదండి, అది హాల్ వైపు వస్తుంది కదా అంటారు. అట్లా కాదు. చూడండి, ఇక్కడ బాత్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి ఒక బాత్రూమ్ తీసుకున్నాము, అట్లా మాస్టర్ బెడ్రూమ్ లో ఒక టాయిలెట్ ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా గమనిస్తే పైన గ్రిల్ పెట్టారు, పెద్దది, ఎంత 2 feet by 3 feet గ్రిల్ వచ్చింది, చూసారు లేదు. అటువైపు ఉన్నటువంటి వెంటిలేటర్ ఏదైతే ఉంటుందో దాని ఫోకస్ అంతా ఇక్కడ కూడా వస్తుంది అనమాట. ప్లస్ ఈ మధ్యలో ఉండే దాంట్లో ఒక వెంటిలేటర్ కూడా తీసుకుంటున్నాము. కాబట్టి అప్పుడు ఈ రూమ్ అనేది మనకు ఎక్కడ కూడాను స్మెల్ రాకుండా ఉంటుంది, నీట్ గా ఉంటుంది. అదే కనుక చాలా మంది ఏం చేస్తారంటే దీంట్లో ఒక స్లాబ్ వేస్తారు, చిన్న స్లాబ్ వేసేసి అటకలాగా పెట్టేసి పెడుతుంటారు. అది చాలా పొరపాటు. అటకలు లేకుండా 2 బాత్రూమ్ల మధ్యలో ఒక గ్రిల్ పెడితే వాస్తు ప్రకారంగా ఇబ్బంది ఉండదు, మనకు స్మెల్ పోతుంది, ప్లస్ అటక అనేది లేకుండా ఉండటం వల్ల ఎనర్జీ కూడా ఉంటుంది. ఇది మనం అందరం కూడా గమనించాలి. కాబట్టి గృహ నిర్మాణాల్లో, చిన్న చిన్న గృహాలలో బాత్రూముల్లో ఉండేటువంటి వెంటిలేషన్ ఏ విధంగా చేయాలనేది ఇది మంచి ప్రక్రియ. జై శ్రీమన్నారాయణ.